త్రిగుణాతీతం ద్విజన్మ పాపసం. త్రిదాయుధం అంటే ఏంటి? ఆయుధాలు అంటే ఏంటి? భక్తి, మనస, వాచ, కర్మణ. ఈ 3 ఆయుధాలతోనే భగవంతుని చేరాలి. అది మనసు చేసే ఆలోచనలు మంచివై ఉండాలి, మాట్లాడే ప్రతి మాట మంచి వాక్తో ఉండాలి, చేసే కర్మ అంటే శరీరంతో చేసే కర్మ మంచి కర్మ అయి ఉండాలి. అంటే త్రీ ఆయుధాల ద్వారానే మనము మనస్ఫూర్తిగా మనోవాక్యం చేత, మనస్ చేత, శరీరం చేత ఏది చేసినా, ఏ కర్మ చేసినా మంచిగా చేస్తే భగవంతుడికి చేరుతుంది. అదే పూజ. పూజ అంటే పటాలకో, పూజలో దేవుళ్ళకో అర్చనలు కేజీలు అది అంటారు కదా, తేనె పాలు అన్నీ పోసేసి చేయటం కాదు. ఈ తేనె పాలు ఇంకేదైనా బెల్లము ఆహారం తీసుకెళ్ళి ఏ మనిషికో, లేని వాళ్ళకో, లేదా మూగజీవులకో పెట్టిన పుణ్యం. దేవుడికి పెట్టొద్దు, ఇది తప్పు చేస్తున్నారని నేను అనట్లేదు, అది చెయ్యాలి. అది ఎందుకంటే మనల్ని మొత్తాన్ని రక్షించే లోకం మొత్తం ఆయనదే కాబట్టి, ఆయన అర్చిస్తే కాపాడతాడు కాబట్టి ఉన్నదంతా ఆయనే. స్పెషల్గా ఎక్కడో లేడు, మనలో ఉన్నాడు, ప్రతి జీవిలోనూ ఉన్నాడని మనం మనస్పూర్వకంగా మనోవాక్య కర్మల చేత ఎప్పుడైతే అనుకుంటామో ప్రతి విషయంలోనూ నేను ఈ పని చేస్తున్నాను, ఈ పని నేను ఇవాళ లేచాను, మా పిల్లలకి అన్నం వండాను, ఇది వాళ్ళలో ఉన్న దైవత్వము, వాళ్ళకి నేను సేవ చేస్తాను, సేవ చేయడానికే నేను ఉన్నాను అనే భావనతో చేస్తాను. అదే మనము కళ్ళు ఎగ్గొట్టేసి గుళ్ళకపోతే భక్తి కాదు. మనం వచ్చిన కర్మ ఏంటి అంటే, ఈ జన్మలో నేను ఒక ఆడదానిగా పుట్టాను, ఒక తల్లిదండ్రులకి బిడ్డగా పుట్టాను, వాళ్ళకి చేయాల్సిన కర్మలను వాళ్ళకి చేయాలి. తర్వాత ఒక భర్త, ఆయనకి చేయాల్సింది సేవలు చేయాలి. తర్వాత పిల్లలు, వాళ్ళకి చేయాల్సిన సేవ చేయాలి. ఇవన్నీ మానుకొని నేను వచ్చి గుళ్ళోకి వచ్చి పూజ చేస్తాను, అర్చన చేస్తాను, నైవేద్యం పెడతాను, అభిషేకం చేస్తాను అంటే చెయ్యి, తప్పులేదు. అది కూడా ఒక భాగము. అంతేకాని ఈ పనులన్నీ మానేసుకొని నేను వెళ్ళి అర్చన చేస్తాను, నేను వెళ్ళి ఇది చేస్తాను, ఆ ప్రసాదం పెట్టేస్తా, ఈ ప్రసాదం పెట్టేస్తాను, ఏ ప్రసాదం తినేస్తా కడుపు నిండా అంటే కాదు. ఈ ప్రసాదంగా పెట్టింది మొత్తం తీసుకెళ్ళి లేని వాళ్ళకి పెట్టి, ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళి పెడితే ఏముంది? కడుపు నిండోడికి పెడితే దాని విలువ అర్థం కాదు. కడుపు నిండని వాళ్ళకి లేని వాళ్ళు ఉన్నారు, చూసావా? చాలామంది ఉన్నారు. దుప్పట్లు లేని వాళ్ళు ఉన్నారు, ఆహారం లేని వాళ్ళు ఉన్నారు, నిండు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, చీకట్లో ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏది అవసరమో, ఏది కావాలో అది దానం చేస్తేనే భగవంతుడికి చేరినట్టు. వాళ్ళలో కూడా ఉన్నాడు భగవంతుడు, నాలోను నీలోను అంతటా ఉన్నాడు. కాబట్టి మూగజీవులకి ఆహారం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు తీసుకెళ్ళి ఇవ్వండి, ఆవుకో, కుక్కకో, పందికో, ఇంకా ఏదానికో. వాటిలో ఉన్న దైవత్వాన్ని చూసి ప్రతి పనిలో దైవం ఉన్నది అనని. దైవం అంటే పని, కర్మ. కర్మ చేత, మనోవాక్యం చేత, మనస్సు చేత దేవుడు మనకి ఉంటాడు తప్ప ఏ పూజల్లోనూ అర్చనలోనూ లేడు అని ప్రతి మనిషి తెలుసుకొని, ప్రతి శ్లోకంలో అర్థం తెలుసుకొని పూజ చేస్తేనే భగవంతుడు చేరాలి. ఏదో అందరు చేస్తున్నారు నేను కూడా చేస్తున్నాను, అందరు చేస్తున్నారు నేను కూడా అలంకరించుకున్నాను అని అంటే అది మాత్రం పూజ కాదు. ఇందులో ఏదన్నా తప్పులుంటే మన్నించాలి.